ఇక్కడ ఇన్ని బాడీలు చచ్చినా కంపు తప్ప కంపెనీ ఇచ్చే శవం ఒక్కటి చావలేదు. ఈ కొత్త మగ శవం ఎక్కడి నుంచి తీసుకొచ్చి వచ్చారు? నా ఫ్రెండు. పర్వాలేదే. తల్లి కూతుళ్ళు పెద్ద గ్యాంగ్నే మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ నీకు అనవసరం. ఏది కొత్త డెడ్ బాడీ? డబ్బులు తెచ్చారా? రెడీగా ఉన్నాయి. ముందు మాకు కావాల్సిన శవాన్ని చూపించు. ఇదే 18 ఏళ్ల అందమైన శవం. బతికుంటే ఇలాంటోడు లవ్ చేయమని చంపేవాడు. మాకు కావాల్సిన ఏజ్లోనే ఉంది. ఎవరి అమ్మాయి? అడుక్కు తినే చచ్చే అమ్మాయి. కొత్త సెంటర్కి వెళితే పాత బిచ్చగాళ్ళు బొచ్చుతో కొట్టి చంపారు. దీనికి నానే వాళ్ళు ఎవ్వరూ చావలేదు. అందుకే తీసుకెళ్ళడానికి ఎవ్వరూ చావలేదు. మాకు కావాల్సింది అదే. అనాథ శవం అయితేనే ఎవ్వరూ గుర్తుపట్టరు. డబ్బిచ్చి చావండి. ఎంత ఇచ్చి చచ్చావు? 50,000. తల నరికిచ్చి పంపించమంటావా? ఇంకా 10,000 ఇచ్చి చావు. ముందు మాట్లాడుకుంది 50,000 కదా. తోసినందుకే 10,000 ఫైన్ వేస్తావా? ఈ శవం కంపునైనా భరిస్తాను, కానీ అవమానాన్ని భరించి చావను. మేము అసలే సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంటే నువ్వు ఆవిడ ముందుకొచ్చి న్యూసెన్స్ చేసావు. మరి ఏం చేయమంటావు? మీరు ఎలా అయినా చావండి. 10,000 ఇస్తేనే శవం ఇస్తాను. శవం కొంచెం సన్నగా ఉంది. డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. చచ్చినమ్మ చిక్కిన అందమే. ఇచ్చి చావండి. ఇంకో 500. మళ్ళీ ఇదేంటి, వడ్డీయా? కాదు, కంపు దక్కడానికి సెంటు కొట్టాను. దాని ఖర్చులు ఇచ్చి చావండి. కావాలంటే 100 ఇస్తానంతే. చరణ్ ఇవ్వు. తీసుకో. సరే చావు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. శవాన్ని ఎలా తీసుకెళ్ళాలి? శవాన్ని తీసుకెళ్లి చావడం అంత ఈజీ కాదు. శవం బ్రతుకున్నప్పుడు మీతో ఉన్నట్టు గ్రూప్ ఫోటో కావాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,